మేము తోపుగాలం పోటుగాలం అని చెప్పి మొత్తం చెప్పుకున్నారు. ఇంతవరకు ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ విచారణ పక్కకు పోయింది, డ్రగ్స్ స్కామ్ పక్కకు పోయింది, ఫామ్ హౌస్ కేసు పక్కకు పోయింది, విద్యుత్ కొనుగోలది అది విచారణ నివేదిక ఏమైందో ఎవరింట్లోదో ఏ డెస్కుందో ఎవరు తెలియదు అది పోయింది, చేపల స్కామ్ పోయింది, గొర్రెల స్కామ్ పోయింది. ఇన్ని స్కామ్లు జరిగితే ఏ ఒక్క స్కామ్లోనైనా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అవినీతి జరిగిందన్నది మీరే, అన్ని ఆధారాలు ఉన్నదన్నది మీరే. ఇలా అన్నిటికీ సిట్టు పేరుతోనో ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప కనీసం కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసేటువంటి ధైర్యం సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తలేదు. ఎందుకంటే రెండు పార్టీల యొక్క లోపాయకార ఒప్పందం. మీరు 6 గ్యారెంటీల గురించి మమ్మల్ని అడగకండి, మీ స్కామ్ల గురించి మేము అడగం. నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి. మన ఇద్దరం కొట్లాడుకోవాలి, మన ఇద్దరమే లైవ్లో ఉండాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ వస్తే మనం తట్టుకోలేము. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాల్సింది భారతీయ జనతా పార్టీ. అడ్డిమారి గుడ్డి దెబ్బల మేము వచ్చినాం కాబట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి ఈ రెండు పార్టీలు లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి బనకచర్ల నేను ఇలా కిషన్ గారు చెప్పారు, మేము చెప్పినాం. నేను ఇద్దరితో దేశాన్ని వెళ్ళింది. 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏర్పడినప్పుడు ఆ 2 రాష్ట్రాలను సమన్వయపరిచి ఇద్దరిని కూర్చోబెట్టి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే. నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను. ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నాడు. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అట్లా తెలియక అడుగుతా. నేనేమంటున్నా అంటే ఈ చిల్లర మాటలతోని ఎన్ని రోజులు టైం పాస్ చేస్తావు? ఇంకెన్ని రోజులు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళీ డైవర్షన్ స్టార్ట్. కొన్ని రోజులు ట్యాపింగు, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? చిట్ చాట్లో పాపం. ఇప్పుడు బాంబు పెళ్తుంది, అప్పుడు బాంబు వెళ్తుంది. కార్తీక పౌర్ణమి బాయ్, దీపావళి బాయ్, సంక్రాంతి బాయ్, మళ్ళీ దసరా రానివట్టే, దీపావళి రానివట్టే. ఇప్పుడు వెళ్తుంది, అప్పుడు వెళ్తుంది. ఏంది పేలేది? ఏంది చేసింది? ఏంది నువ్వు పీకేది ఏంది? అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా, ఏదో ఉత్సులో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాన బొత్స అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తా ఉన్నా. రెడ్డి గారిని పట్టుకొని నిన్నగాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు, ఈయన డైలాగులు. అంటే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? నేను అదే